హాయ్ ఎవ్రీబడి. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ స్టెప్ ఆఫ్ DNA టెక్నాలజీని చూద్దాం. దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. So we have already seen different repositories from where the gene of interest can be isolated, like genomic libraries and cDNA library. Okay, అలాగే కెమికల్ సింథసిస్ ఉంది అండ్ పీసీఆర్ త్రూ మనం జీన్ యాంప్లిఫై చేసుకోవచ్చు అనేసి చదివాము. సో దీంట్లో మనం ఫస్ట్ పీసీఆర్ నుంచి జీన్ ఎలా యాంప్లిఫై చేసుకుంటాము అండ్ ఫాలోడ్ బై జీనోమిక్ లైబ్రరీస్ అండ్ cDNA లైబ్రరీస్. ఈ పిక్చర్లో కనిపిస్తుంది మీకు పీసీఆర్ ఎక్విప్మెంట్. ఈ పీసీఆర్ ఎక్విప్మెంట్ అనేది మనకి బాగా మొలిక్యులర్ బయాలజీలో యూజ్ చేస్తాము టు యాంప్లిఫై పర్టికులర్ జీన్ ఆర్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్. సో దాన్ని యాంప్లిఫై చేస్తే మనకి మిలియన్స్ ఆఫ్ కాపీస్ ఆఫ్ పర్టికులర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ సీక్వెన్స్, దట్ ఈస్ యువర్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు వస్తుంది. ఎస్, ఇది ఎక్స్టెన్సివ్గా మనకి క్లోనింగ్లోను, టార్గెట్ డిటెక్షన్లోను, సీక్వెన్సింగ్లోను యూజ్ అవుతుంది. అండ్ దిస్ మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ థర్మల్ సైకిల్స్ అనమాట. సో రిపీటెడ్ హీటింగ్ ఫాలోడ్ బై కూలింగ్ రియాక్షన్స్ జరుగుతాయి. సో దట్ మెల్టింగ్ అండ్ హైబ్రిడైజేషన్ రియాక్షన్స్ జరుగుతాయి టు ఎనేబుల్ ఎంజైమెటిక్ రెప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ. థర్మస్ అక్వాటికస్ అనే ఆర్గానిజం హాట్ వాటర్ స్ప్రింగ్స్లో డెవలప్ అవుతూ ఉంటుంది. దాని నుండి ఒక ఎంజైమ్ని కీన్ అండ్ అదర్ సైంటిస్ట్ డిస్కవర్ చేశారు. ఆ ఎంజైమ్ పేరే టాక్ డిఎన్ఏ పాలిమరేజ్. ఈ ఎంజైమ్ ఈవెన్ 95 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా స్టేబుల్గా ఉంటుంది. తర్వాత 1985లో క్యారీ ముల్లిస్ అనే సైంటిస్ట్ పీసీఆర్ రియాక్షన్ని ఇన్వెంట్ చేశారు యూజింగ్ దిస్ థర్మోస్టేబుల్ టాక్ డిఎన్ఏ పాలిమరేజ్ ఆర్ టాక్ పాలిమరేజ్, అండ్ he was even awarded Nobel Prize in 1993. DNA replication is one of the most important process for the living organism. DNA replication అనేది ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఉన్న మన డిఎన్ఏ అన్వైండ్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎంజైమ్ డిఎన్ఏ హెలికేజెస్. షార్ట్ సెగ్మెంట్ ఆఫ్ ఆర్ఎన్ఏ, దాన్ని ఆర్ఎన్ఏ ప్రైమర్ అంటాము, అది సింథసైజ్ అయ్యి దట్ యాక్ట్స్ యాజ్ అన్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ న్యూ డిఎన్ఏ సింథసిస్. దాని తర్వాత మన డిఎన్ఏ పాలిమరేజ్ అనేది టెంప్లెట్ స్ట్రాండ్స్కి కాంప్లిమెంటరీగా ఉన్న నైట్రోజన్ బేసెస్ని యాడ్ చేస్తూ మన న్యూలీ సింథసైజ్ డిఎన్ఏని ఫామ్ చేస్తుంది. ఇంకా చాలా ఎంజైమ్స్ ఉన్నాయి, అలాగే ఒకసారి ఫ్రాగ్మెంట్స్, లీడింగ్ స్టాండ్, లాగింగ్ స్టాండ్, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఐమ్ నాట్ డిస్కసింగ్ ఆల్ దాట్. డిఎన్ఏ రెప్లికేషన్ వర్సెస్ పీసీఆర్. ద ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి అన్వైండింగ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్లో డిఎన్ఏ హెలికేసెస్ అనే ఎంజైమ్స్ ఉంటాయి మనకి. బట్ పీసీఆర్ అనే ఇన్విట్రో కండిషన్స్లో మనకి అలాంటివి ఏమంటావు. సో హీటింగ్. నెక్స్ట్ సెకండ్ వన్, ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది మనకి ఇనిషియేట్ చేస్తుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ బై ప్రైమేస్ ఎంజైమ్. మన ఇన్విట్రో కండిషన్స్లో మనకు అలాంటివి ఏమీ ప్రొడక్షన్స్ ఉండవు కాబట్టి వీ హ్యావ్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ ప్రైమర్ డిజైన్డ్. డిఎన్ఏ రెప్లికేషన్లో మన ఎంజైమ్ డిఎన్ఏ పాలిమరేజ్, వెరాజ్ ఇన్ పీసీఆర్ మనకి హీటింగ్ అంటే హై టెంపరేచర్స్ ఉంటుంది కాబట్టి సో థర్మోస్టేబుల్ టాక్ డిఎన్ఏ పాలిమరేజ్. అండ్ డిఎన్ఏ రెప్లికేషన్లో మనకి నైట్రోజన్ బేసిస్ యాడ్ అవుతాయి, ఏటీజీసీ. వెరాజ్ ఇన్ పీసీఆర్ డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్, డిఎన్టీపీస్ అంటాం. దే ఆర్ 4 types: డిఏటీపీ, డిటిటిపి, డిజిటిపి, టీసీటీపీ. కాంపనెంట్స్ అండ్ రియేజెంట్స్. ద ఫస్ట్ వన్, మనకి జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న టెంప్లెట్ డిఎన్ఏని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్, మనకి జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ఇనిషియేట్ అవ్వడానికి వీ నీడ్ సమ్ స్టార్టర్స్, దట్ ఈస్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ ప్రైమర్ డిజైన్డ్. థర్డ్లీ, మనకి రెప్లికేషన్ ఆర్ మన యాంప్లిఫైడ్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం కాపీ చేయాలి అంటే వీ నీడ్ అన్ ఎంజైమ్, దట్ ఈస్ టాక్ డిఎన్ఏ పాలిమరేజ్. ఫోర్త్ వన్, యాజ్ ఆల్రెడీ డిస్కస్, డిఎన్టీపీస్. దీస్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎ న్యూలీ సింథసైజ్డ్ డిఎన్ఏ స్ట్రాండ్. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ బఫర్ జనరల్గా పీహెచ్ చేంజెస్ని రెసిస్ట్ చేస్తుంది. అండ్ దిస్ ఆల్సో ప్రొవైడ్స్ ఎ సూటబుల్ కెమికల్ కండిషన్ ఫర్ టాక్ పాలిమరేజ్ ఆప్టిమల్ యాక్టివిటీ అండ్ స్టెబిలిటీ. The sixth one is divalent cations. Examples are mostly used magnesium or manganese ions. They actually act as cofactors for Taq DNA polymerase, which increase the polymerase activity. జనరల్గా మనకి కిడ్స్లో మెగ్నీషియం అనేది వస్తూ ఉంటుంది. అండ్ బట్ మ్యాంగనీస్ వచ్చేసి పీసీఆర్ మీడియేటెడ్ డిఎన్ఏ మ్యూటజెనసిస్ అచీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు వి యూస్ దట్. స్టెప్స్ ఇన్ పీసీఆర్. వీ హ్యావ్ 5 steps in PCR. First one is initial denaturation, second one denaturation, third one annealing, fourth extension, fifth final extension. ఈ 5 స్టెప్స్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టెప్స్ ఆర్ రిపీటెడ్. సో ఫస్ట్ అండ్ ఫిఫ్త్
ఒక్కసారి జరుగుతుంది, దట్ ఈస్ డ్యూరింగ్ ది స్టార్ట్ ఆఫ్ రియాక్షన్, అండ్ ఫిఫ్త్ డ్యూరింగ్ ది స్టాప్ ఆఫ్ రియాక్షన్. అంతకు మించి అవి రిపీట్ అవ్వవు. బట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ అవి కంటిన్యూస్ సైకిల్ లాగా రిపీట్ అవుతుంది. ఈ 3 కలిస్తే ఒక సైకిల్ అవుతుంది. సో మీరు ప్రోగ్రామ్ సెట్ చేసినప్పుడు ఎన్ని సైకిల్స్ పెడితే అన్నిసార్లు రిపీట్ అయ్యేవి ఓన్లీ ఈ 2, 3 and 4 కంటిన్యూస్లీ. Hair follicle. The DNA to be amplified is mixed with deoxyribonucleotides, a thermal stable DNA polymerase called Taq polymerase, and DNA primers. The DNA primers hybridize to the ends of the gene to be amplified and provide a starting point for the Taq polymerase. The mixture is heated to break the hydrogen bonds in the DNA, forming single-stranded molecules. The mixture is then cooled sufficiently to allow the DNA primers to anneal to each end of the segment to be copied. Taq polymerase then synthesizes the complementary strand of DNA using the primer as the starting point. The DNA strands and then lowered sufficiently to allow the primers to attach. Taq polymerase now synthesizes another set of new complementary strands. This process is repeated until enough DNA has been produced to be identified or used for further research. After 21 cycles, one molecule of DNA can be amplified to over 1 million copies. సో మన వీడియోలో సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టెప్స్ చూసాము. దట్ ఈస్ డీనాచురేషన్, అనీలింగ్ అండ్ ఎక్స్టెన్షన్. ఆ 3 స్టెప్స్ అనేవి మీకు ఎన్ని సైకిల్స్ పెడితే అన్ని సైకిల్స్ రిపీట్ అవుతాయని చెప్పాను. నవ్ ది ఫస్ట్ అండ్ ఫిఫ్త్ స్టెప్స్ ఒకేసారి జరుగుతాయని చెప్పాను, అది రిపీట్ అవ్వని చెప్పాను. సో ఇనిషియల్ డీనాచురేషన్, ద ఫస్ట్ స్టెప్ ఒకేసారి జరుగుతుంది. ఇట్ టేక్స్ ప్లేస్ అట్ 92 to 94 degrees centigrade ఫర్ 5 minutes. ఈ ఇనిషియల్ డీనాచురేషన్ ఎందుకు అంటే టు యాక్టివేట్ టాక్ DNA పాలిమరేజ్ అండ్ ఆల్సో ఇన్ గ్రాడ్యువల్ అండ్ ప్రాపర్ అన్ఫోల్డింగ్. సో జాగ్రత్తగా అన్ఫోల్డ్ అవ్వడానికి ఈ స్టెప్ యూజ్ అవుతుంది. డీనాచురేషన్ మీరు వీడియోలో చూసారు. సో ఇది 92 to 94 degrees centigrade దగ్గర 30 seconds పెడతాము. ఈ టెంపరేచర్ దగ్గర మనకి DNA అనేది మెల్ట్ అవుతుంది. హైడ్రోజన్ బాండ్స్ ఏవైతే ఉంటాయో ATకి మధ్యన 2 హైడ్రోజన్ బాండ్స్, G and Cకి మధ్యన 3 హైడ్రోజన్ బాండ్స్, ఇవి డిస్రప్ట్ అవుతాయి కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ మధ్యన. సో సింగిల్ స్టాండర్డ్ DNA మాలిక్యూల్స్ అనేవి అప్టైన్ అవుతాం. అనీలింగ్ వచ్చేసి 45 to 62 degrees centigrade ఫర్ 30 seconds జరుగుతుంది. మనం ఆల్రెడీ వీడియోలో చూసాము. ఈ అనీలింగ్ స్టెప్లో మన ఫార్వర్డ్ అండ్ రివర్స్ ప్రైమర్ వచ్చేసి సింగిల్ స్టాండర్డ్ DNA టెంప్లెట్స్కి వెళ్ళి అటాచ్ అవుతాయి విత్ దర్ కాంప్లిమెంటరీ సీక్వెన్స్. అనీలింగ్ టెంపరేచర్ అనేది 2 to 5 degrees బిలో టు మెల్టింగ్ టెంపరేచర్ ఉంటుంది. మనకి ప్రైమర్ సీక్వెన్స్కి టెంప్లెట్ DNAకి మధ్యన స్టేబుల్ కాంప్లిమెంటరీ బైండింగ్ ఉండాలి అంటే హై కాంప్లిమెంటరీ సీక్వెన్స్ అనేది మనం చూసుకోవాలి, అండ్ ఆ పార్ట్నే మనం ప్రైమర్స్ కింద డిజైన్ చేసుకోవాలి. సో ఎక్స్టెన్షన్ ఈస్ డన్ అట్ 72 degrees centigrade ఫర్ 30 seconds. సో ఈ స్టెప్లో మనకి DNA పాలిమరేజ్ అనేది న్యూ స్ట్రాండ్ని సింథసైజ్ చేస్తుంది కాంప్లిమెంటరీ టు టెంప్లెట్ స్ట్రాండ్ బై యాడింగ్ DNTPs. దిస్ ఈస్ డన్ బై కండెన్సింగ్ 5' group phosphate group of DNTPs with 3' hydroxyl group at the end of DNA strand or primer. And at optimum temperature DNA polymerase can add 1000 base pairs per minute. అంటే 30 secondsలో మనకి 500 base pairs DNA polymerase అనేది ఆప్టిమల్ కండిషన్స్లో యాడ్ చేయగలదు. సో ఫైనల్ ఎక్స్టెన్షన్ 72 degrees centigrade ఫర్ 5 minutes జరుగుతుంది. అండ్ ఈ స్టెప్ ఏంటంటే మనకి ఏమన్నా రిమైనెన్స్ స్ట్రాండ్స్ ఎక్స్టెండ్ అవ్వాల్సి ఉంటే ఆ ఎక్స్టెండ్ అవ్వే టైం ఇది. అండ్ దీని తర్వాత ఫైనల్ హోల్డింగ్. సో ఇది 4 degrees పెడతాము సో దట్ షార్ట్ టర్మ్ స్టోరేజ్ ఆఫ్ రియాక్షన్ మిక్స్చర్ జరుగుతుంది. అండ్ ఆల్సో ఇట్ లిమిట్స్ ది టాక్ DNA పాలిమరేజ్ యాక్టివిటీ అనమాట. సో ఇప్పుడు PCR రియాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద PCR ట్యూబ్. సో PCR ట్యూబ్ 0.2 ml 0.1 ml ఉంటాయి దీన్ని స్కేల్. సో 0.2 ml PCR ట్యూబ్లో నేను నా కాంపోనెంట్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. సో టెంప్లెట్ DNA, టాక్ DNA పాలిమరేజ్, DNTPs, ఫార్వర్డ్ ప్రైమర్, రివర్స్ ప్రైమర్, టాక్ బఫర్. సో ఇవన్నీ కాంపోనెంట్స్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఓకే దీన్ని నేను లోడ్ చేసుకున్న తర్వాత ఐ విల్ సెటప్ దిస్ ఎంటైర్ మిక్స్చర్ ఇంటూ మై PCR మిషన్. సో PCR మిషన్లో నేను సెటప్ చేసుకున్న తర్వాత ఐ సెట్ ది టెంపరేచర్స్ అలాంగ్ విత్ ది టైమింగ్స్. నేను సెట్ చేసుకొని స్టార్ట్ చేసిన తర్వాత జనరల్గా 1.5 hour to 4 hours లోపల మన PCR రియాక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మీకు PCR బ్యాన్స్ వచ్చాయో లేవో అలా అగ్రోస్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు మన ఎనీలింగ్ పార్ట్కి వచ్చి ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చూసుకుందాం. సో ఎనీలింగ్లో మీరు ఫిగర్లో చూసినట్టయితే సో లెఫ్ట్ టాప్ కార్నర్లో మీకు ఫార్వర్డ్ ప్రైమర్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో అటాచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ రివర్స్ ప్రైమర్ వచ్చేసి మీకు రైట్ లోవర్ కార్నర్లో సెకండ్ స్టాండ్కి అటాచ్ అయ్యి రివర్స్ డైరెక్షన్లో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో బట్ యాక్చువల్ అటాచ్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో మనం ఈ పిక్చర్లో చూస్తే కనుక వీ హ్యావ్ ప్లస్ అండ్ మైనస్ స్ట్రాండ్ అనేసి ఉంది చూడండి. 5' 3' ప్లస్ స్ట్రాండ్ వచ్చేసి 1 స్ట్రాండ్ ఆఫ్ ది డిఎన్ఏ అండ్ అదర్ స్ట్రాండ్ ఇస్ మైనస్ స్ట్రాండ్ 3' 5' ఉంది. ఓకే, సో జనరల్గా మనకి ఏ డిఎన్ఏ పాలిమరేస్ అనేది అయినా మనకి 5' 3' అనేది యాక్టివిటీ జరుగుతుంది. సో 5' 3' జరగాలంటే మనకి 5' అనేది ఎక్కడ అటాచ్ అవుతుంది కాంప్లిమెంటరీగా 3' ఎండ్ ఆఫ్ ది డిఎన్ఏ టెంప్లెట్ దగ్గర అటాచ్ అవుతుంది. సో 3' ఎండ్ ఆఫ్ ది డిఎన్ఏ టెంప్లెట్ దగ్గర మన ప్రైమర్ అనేది 5' అటాచ్ అవుతుంది. అండ్ 3' ఎండ్ నుంచి మీకు డిఎన్ఏ పాలిమరేస్ అటాచ్ అయ్యి మీకు డిఎన్టీపీస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు ఫార్వర్డ్ ప్రైమర్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. సో అది మనకి ఎక్కడ మైనస్ స్ట్రాండ్ అంటే సెకండ్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ టెంప్లెట్లో 3' ఎండ్ ఆఫ్ ది డిఎన్ఏ దగ్గర 5' ఎండ్ ఆఫ్ ది ఫార్వర్డ్ ప్రైమర్ అటాచ్ అవుతుంది అండ్ ఇట్ మూవ్స్ ఇన్ 3' డైరెక్షన్. అలాగే రివర్స్ ప్రైమర్ వచ్చేసి మీకు ఫస్ట్ స్ట్రాండ్ యొక్క 3' ఎండ్ ఆఫ్ ది డిఎన్ఏ దగ్గర 5' ఎండ్ ఆఫ్ ది రివర్స్ ప్రైమర్ వచ్చేసి మీకు అటాచ్ అయ్యి 3' డైరెక్షన్లో మీకు డిఎన్ఏ పాలిమరేస్ యాక్టివిటీ 5' to 3' డైరెక్షన్ జరుగుతుంది. పిక్చర్లో మీకు ఆల్ ది 3 రిపీటింగ్ స్టెప్స్ ఉన్నాయి: డినాచురేషన్, అనీలింగ్ అండ్ ఎక్స్టెన్షన్. సో డినాచురేషన్లో మనకి హై టెంపరేచర్స్ దగ్గర 2 సెపరేట్ స్ట్రాండ్స్ ఫామ్ అవుతాయి, సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ. దాని తర్వాత అనీలింగ్లో మీరు చూస్తారు ఫార్వర్డ్ అండ్ రివర్స్ ప్రైమర్ ఎక్కడ అటాచ్ అవుతున్నాయో జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్. తర్వాత ఎక్స్టెన్షన్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ 5' to 3' డైరెక్షన్ బై ది హెల్ప్ ఆఫ్ DNTPs and DNA polymerase, that is tag DNA polymerase. Primer designing. సో ప్రైమర్ డిజైనింగ్ కోసం మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి, లైక్ ప్రైమర్ డిజైన్, ప్రైమర్ బ్లాస్ట్ ఎక్సెట్రా. అండ్ మాన్యువల్గా అయితే కొన్ని స్టెప్స్ ఫాలో అయితే వీ కెన్ డిజైన్ ది ప్రైమర్స్. ద ఫస్ట్ స్టెప్ ఇస్ ప్రైమర్ లెంత్. సో ద ప్రైమర్ లెంత్ షుడ్ బి 17 to 30 న్యూక్లియోటైడ్స్. కొన్ని బుక్స్లో మాత్రం 18 to 24 అనేసి 18 to 22 అనేసి మెన్షన్ చేస్తున్నాయి, బట్ నాట్ అన్ ఇష్యూ. అండ్ RAPD స్టడీస్ కోసం అయితే మాత్రం ప్రైమర్ లెంత్ అనేది 10 to 12 న్యూక్లియోటైడ్స్ మాత్రమే ఉండాలి. యూ గివెన్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమర్ లెంత్ 20, సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATGCs. ఓకే, సెకండ్ స్టెప్, GC content of the primer may be forward or reverse, should be 40 to 60%. జనరల్గా 50% is the accepted ideal GC కంటెంట్ అంటారు. అండ్ ఒకవేళ GC కంటెంట్ కనుక లో ఉంటే మనం లాంగ్ ప్రైమర్స్ యూస్ చేసుకోవాలి, సో దట్ మెల్టింగ్ టెంపరేచర్ అనేది తగ్గకుండా చూసుకుంటాం. సో హియర్ ఐ హ్యావ్ టేకెన్ అ ప్రైమర్, జస్ట్ థింక్ ఇట్ ఈస్ అ ఫార్వర్డ్ ప్రైమర్. ఓకే, ప్రైమర్కి నేను ఇప్పుడు GC కంటెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో GC కంటెంట్ ఎంత అనుకున్నాము? ఇట్స్ నథింగ్ బట్ 40 to 60, ద ఆప్టిమల్ ఇస్ 50. యా, సో ఇప్పుడు నా GC కంటెంట్స్, సో ద ప్రైమర్ లెంత్ ఆఫ్ ద ప్రైమర్ విచ్ హ్యావ్ టేకెన్ ఇస్ 20. సో దీంట్లో నెంబర్ ఆఫ్ ఏ ఇంకా టీస్ ఎన్ని ఉన్నాయంటే జస్ట్ కౌంట్, దెల్ బి 9. అండ్ అలాగే GCs ఎన్ని ఉన్నాయి చూడండి, దే ఆర్ 11. ఓకే, సో GC కంటెంట్ percentage is equals to number of GCs by total primer length into 100. సో నా GC కంటెంట్లో GCs 11 ఉన్నాయి, సో 11, టోటల్ లెంత్ వచ్చేసి 20, సో 11/20 ఇంటూ 100, 100 5 టైమ్స్ పోతుంది, సో 11 into 5 దట్ ఈస్ 55%. సో నాకు వచ్చిన GC కంటెంట్ 40 to 60 మధ్యనే ఉంది. మై థర్డ్ పాయింట్, మెల్టింగ్ టెంపరేచర్. సో మెల్టింగ్ టెంపరేచర్కి మన ఉన్న ఫార్ములా 4 degrees centigrade into number of G's and C's in the primer plus 2 degrees into number of A's and T's in the primer. Melting temperature should be 50 to 60 degrees centigrade. సో ఈ మెల్టింగ్ టెంపరేచర్, ఇక్కడున్న మెల్టింగ్ టెంపరేచర్ అలాగే మనము డీనాచురేషన్లో చూసిన మెల్టింగ్ టెంపరేచర్, ఈ రెండు డిఫరెంట్. నేను ఇప్పుడు మాట్లాడే మెల్టింగ్ టెంపరేచర్ ఓన్లీ ఫర్ ప్రైమర్, దట్స్ ఇట్. అంటే ప్రైమర్ కన్స్ట్రక్షన్లో మాత్రమే యూజ్ అయ్యే టెంపరేచర్ ఇది. దీనికి PCR రియాక్షన్లో జరుగుతున్నప్పుడు డీనాచురేషన్కి సంబంధం లేదు. అండ్ అలాగే మన ప్రైమర్ పేర్ అంటే ఫార్వర్డ్ ప్రైమర్, రివర్స్ ప్రైమర్, వీటికి మెల్టింగ్ టెంపరేచర్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి నెక్స్ట్ చూద్దాము. సో ఈ డిఫరెన్స్ అంటే ఫార్వర్డ్కి రివర్స్కి 5 degrees కన్నా డిఫరెన్స్ ఎక్కువ ఉండకూడదు. సో ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఒక ప్రైమర్ లెంత్ తీసుకున్నాను, సో దానికి TM క్యాలిక్యులేట్ చేస్తున్నాను.
అలాగే మీకు ఇంకొక ప్రైమర్ ఉంటుందంటే మేబీ ఇఫ్ ఇట్ ఇస్ ఫార్వర్డ్ ద రివర్స్ ప్రైమర్ కూడా అలాగే మీరు టీఎం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు టీఎంకి నేను ఆల్రెడీ చెప్పాను ఫార్ములా 4 × G+C సింపుల్గా రాసుకుంటున్నాను +2 × A+Ts. యా, సో టోటల్ మన పైన ఉన్న సీక్వెన్స్లో కౌంట్ చేస్తే జీసీల్ కంటెంట్లు నాకు జీసీస్ 11 ఉన్నాయి, ఏటీస్ 9 ఉన్నాయి. సో 4 × 11 + 2 × 9, సో దట్స్ ఈక్వల్ టు 44 + 18 62 degrees వచ్చింది. సో ఇట్స్ ఇన్ మై ఆప్టిమల్ గివెన్ ఇన్స్ట్రక్షన్, దట్ ఈస్ 50 to 62 degrees సెంటిగ్రేడ్ మధ్యనే ఉంది. అండ్ ఇంకో పాయింట్ కూడా చూసాము, దట్ ప్రైమర్ పేర్ అంటే ఫార్వర్డ్ రివర్స్కి మధ్యన డిఫరెన్స్ తక్కువ, ఐ మీన్ 5 degrees కన్నా తక్కువ ఉండాలనేసి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఒక ఫార్వర్డ్ ప్రైమర్ నాకు 62 వచ్చిందంటే ద అదర్ ప్రైమర్ నాకు ఏ రేంజ్లో ఉండాలంటే 61 to 57 degrees మధ్యనే ఉండేటట్టు నేను చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి నా ప్రైమర్ని. నా మై 4th పాయింట్, సీక్వెన్స్లో మన ప్రైమర్ లెంత్లో లాంగ్ రన్స్ ఆఫ్ సింగిల్ న్యూక్లియోటైడ్ ఉండకూడదు, అవి అవాయిడ్ చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ కింద ఉంది చూడండి. సో 80 GC తర్వాత 4 Ts ఉన్నాయి, అలాగే ACG TCA తర్వాత 5 Gs ఉన్నాయి. సో అలాగా కంటిన్యూస్ ఒకే సింగిల్ న్యూక్లియోటైడ్ కంటిన్యూస్ మోర్ దాన్ 3 మోర్ దాన్ 4 అలా ఉండకుండా చూసుకోవాలి. మై 5th పాయింట్, సెకండరీ స్ట్రక్చర్స్ లైక్ హెయిర్ పిన్, లూప్ ఫార్మేషన్స్ ఇవి ఉండకుండా చూసుకోవాలి. సపోజ్ కింద నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. సో ఒక ప్రైమర్ లెంత్ తీసుకున్నాను నేను, దాంట్లో if you see it carefully, you have some regions which are complementary to the same nucleotides which are present in the primer length. So what happens, మీకు ఆ కాంప్లిమెంటారిటీ ఎక్కువ ఉన్నందుకు అది ఫోల్డ్ అయిపోయి లూప్స్ కింద, హెయిర్ లూప్స్ కింద ఫామ్ అవుతుంది యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇలాంటివి అన్డిజైరబుల్. 6th పాయింట్, there should be no base complementarities between two primers. ఇప్పుడు సపోజ్ ఫార్వర్డ్ ప్రైమర్ అండ్ రివర్స్ ప్రైమర్ ఉంది, దాంట్లో ఈ రెండిట్ల మధ్యన మనకి కాంప్లిమెంటారిటీ అనేది ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. సపోజ్ మన ఎగ్జాంపుల్లో కింద చూస్తే, సో దేర్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ 8 కాంప్లిమెంటరీ బేసెస్ విచ్ ఆర్ మ్యాచింగ్ బిట్వీన్ ఫార్వర్డ్ అండ్ రివర్స్. సో ఈ రెండిట్లకి కాంప్లిమెంటారిటీ ఎక్కువ ఉండడంతో ఇవి వెళ్ళి మన టెంప్లెట్ డిఎన్ఏకి ఎనీల్ అవ్వకోకుండా ఇవి రెండు సెల్ఫ్ ఎనీల్ అయిపోతాయి. సో ప్రైమర్ డైమర్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ షుడ్ బి అవాయిడెడ్. అండ్ మై 7th పాయింట్, primer should start or end with any 1 or 2 G or C pairs. సో మన ప్రైమర్ లెంత్ అనేది అయితే ఎండింగ్ కానీ స్టార్టింగ్ కానీ ఇంక జీస్ అనేవి ఉంటే ఇట్ ఈస్ అడ్వాంటేజెస్. ఈ G or C at the ends will help to clamp the primer and prevent breathing of ends. అంటే సెల్ఫ్ ఎనీల్ అవ్వకోకుండా, బ్రీదింగ్ అంటే సంథింగ్ లైక్ ఎనీల్ అవ్వకోకుండా డ్యూరింగ్ ఎనీలింగ్, తర్వాత స్ప్లిట్ అయిపోయి అపార్ట్ అయిపోవటం, ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి, అలాగే ప్రైమర్ని క్లాంప్ చేసి ఉంచడానికి G or C అనేది ఎండ్స్లో ప్రిఫర్ చేస్తారు. అలాగే ఇట్ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ టు ఇంక్రీజ్ ది GC కంటెంట్, అలాగే మెల్టింగ్ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అప్లికేషన్స్, PCR అనేది క్లినికల్ డయాగ్నోసిస్లో యూజ్ చేస్తారు ఫర్ వైరసెస్, బ్యాక్టీరియా, ప్రోటోజోన్స్ ఎక్సెట్రా. అలాగే PCR బేస్డ్ టెస్ట్ కెన్ ఎన్యూమరేట్ అమౌంట్ ఆఫ్ వైరస్ ప్రెజెంట్ ఇన్ ది పర్సన్స్ బ్లడ్, దాన్ని వైరల్ లోడ్ అంటాము. ఫిజిషియన్స్ వైరల్ లోడ్ని చూసి డిసీజ్ ఎంత ప్రోగ్రెస్ అయిందని తెలుసుకుని దాన్ని బట్టి దాని రెస్పాన్స్ థెరపీకి ఎలా ఉందో చూసుకుంటారు. సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆర్ HIV, విచ్ యాక్చువల్లీ కాజెస్ AIDS, హెపటైటిస్ B and C వైరసెస్ మైట్ లీడ్ టు లివర్ క్యాన్సర్, సో వైరల్ లోడ్ చెక్ చేసుకుంటారు దాన్ని బట్టి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, సో హెవీ వైరల్ లోడ్ ఉంటే కనుక ఇట్ మైట్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్. My second application, diagnosis of genetic diseases. Genetic changes or abnormalities అనేవి మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు బిఫోర్ టు ది బర్త్ బై ఇంప్లిమెంటింగ్ సింగిల్ స్ట్రాండ్ కన్ఫర్మేషన్ పాలిమార్ఫిజం, SSCP అంటాము, ఆర్ సింగిల్ స్ట్రాండ్ చైన్ పాలిమార్ఫిజం. అలాగే PCR కూడా జీనోటైపింగ్లో యూజ్ చేయొచ్చు టు డిటెక్ట్ హోమోజీనస్ ఇండివిజువల్స్, పర్టికులర్ అలీల్ స్టేట్, హోమోజీనస్ ఇండివిజువల్సా, హెట్రోజీనస్ ఇండివిజువల్సా, పర్టికులర్ జెనెటిక్ అబరేషన్స్కి ఇన్హెరిట్ చేస్తాయా లేవా అనేది మనం తెలుసుకోవచ్చు. 3rd పాయింట్, జెనెటిక్ కౌన్సిలింగ్. జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది ఇట్స్ గవర్న్ బై నేషనల్ లాస్ అండ్ గైడ్ లైన్స్. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్లో ఎంబ్రియో ఇంప్లాంటేషన్కి ముందు మన జెనెటిక్ డిసీజ్ ఏమన్నా ఉందా లేదా డిటెక్ట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ PCR. ఫ్యామిలీ హిస్టరీస్ లైక్ మస్కులర్ డిస్ట్రోఫీస్ అండ్ అదర్ ఆటోఇమ్యూన్ ఇన్హెరిట్ అయ్యేవి ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చి జెనెటిక్ కౌన్సిలింగ్తో చెక్ చేసుకుంటే దే కెన్ సేవ్ their children ఫ్రమ్ గెటింగ్ ది జెనెటిక్ డిసీజెస్. The next application is it is used in forensic sciences, తర్వాత research in molecular biology and other areas like
to identify and explore relationships among species in the field of evolutionary biology, తర్వాత హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో, and also to amplify DNA from extinct species or cryopreserved fossils of a million years ago, and thus they can be further studied.